సినిమా చాలా బాగుందన్న. తేజ సజ్జా మళ్ళీ హనుమాన్ తోటి మళ్ళీ ఒక సూపర్. అలాగే ఉంది కొంచెం. చాలా గుడ్ కాంబినేషన్తో బాగా తీశారు. ఫిలిం అయితే చాలా బాగుంది. గ్రాఫిక్స్ సీజీ చాలా బాగా వర్కౌట్ అయింది. హైలైట్స్ ఏంటి మూవీ? హైలైట్స్ అంటే అన్నిది ప్రతిదీ ట్విస్ట్లు ఉన్నాయి. ఆ కర్రే మెయిన్. ఆ కర్రతోనే మొత్తం జరుగుతుంది సినిమా మొత్తం. మరి ఇప్పుడున్న జనరేషన్ లో అలాంటి మహిమలు పాసిబుల్ అంటే సీజీ వర్కింగ్ చాలా బాగుంది కాబట్టి పాసిబుల్ అని చెప్పాలి. అంటే నమ్మొచ్చా 2025 జనరేషన్ రావచ్చు కదా, ఉన్నాయి. బాగుంది. చాలా బాగుంది. అదే మొత్తం అంతా తాంత్రిక దాని గురించి ఉంది మొత్తం అంతా. ఈగల గ్రాఫిక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. చాలా బాగుంది మొత్తం. ధర్మం గెలిచింది కదా, మొత్తానికి గెలిచింది. ఏంటండి, చాలా బాగుంది. కాపీ ఏం లేదు కానీ లేదు, నార్మల్ గానే మొత్తం. చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి, కానీ అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సి వచ్చింది. అవి కూడా కొన్ని గూస్ బంప్స్ సీన్స్ చాలా ప్లేస్ లో పెట్టారు అనిపించింది. అంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఎక్కువ ప్లేస్ లో పెట్టేశారు. సో దట్ మనకి ఆ సీన్ వచ్చిన ప్రతిసారి ఓకే ఇందాక కూడా వచ్చింది కదా ఇలాంటి సీన్, ఓకే చలో అన్నట్టుంది. అంటే ఇక్కడ అయిపోతుందా, ఇంటర్వ్యూలు వస్తుందా అనే టైంలో ఇంటర్వ్యూ రాలేదు. సో కొంచెం లాగ్ అనిపించింది. చాలా లాగ్ అంటే చాలా ట్రాక్స్, చాలా క్యారెక్టర్స్, కొంచెం సీజీ వర్క్స్ ఉన్నాయి. ఆ గ్రాఫిక్స్ అంతా కూడా నీట్ గా ఉంది. ఎక్కడ మనకి అదేంటి ఇలా చేశారు అన్ప్రొఫెషనల్ గా లేదు, అదంతా బాగుంది. అంతా కూడా బాగానే ఉంది కానీ కొంచెం ట్రైలర్ ని చూసి మనం అనుకున్నంత బాగా అయితే లేదు. ట్రైలర్ 2025 లో అలాంటి మహిమలు దాని మంత్రాలు ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే ఇలాంటి మూవీస్ వాళ్ళు తీసినప్పుడు మనం అది రియల్ లైఫ్ కి రిలేట్ చేసుకోలేము, కానీ ఇంకా బాగుండొచ్చు. మూవీ డిసప్పాయింటెడ్ లాగానే ఉంది. అంటే ఫస్ట్ అంటే వాళ్ళు పబ్లిక్ గా అప్పటి చూపించాలి, ఇప్పుడు అంటే మిక్స్డ్ చూపించారు కదా. సో మహిమలు 2025 జనరేషన్ స్టోరీ పక్కన పెడితే ఓవరాల్ గా మూవీ అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కలే అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ వాట్ టాలీవుడ్ సినిమా ఈజ్. కాలర్ ఎగరేసుకుని చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు మీరు ఫస్ట్ హాఫ్ లో నెగిటివ్ చెప్పుకోవడానికి ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఉండదు. ఆ లెవెల్లో ఉంది. ఒక గ్రాండ్ విజువల్స్ అయినా, సినిమాటోగ్రాఫ్ అయినా సరే, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, తేజ్ సర్జా గారి లేదంటే మనోజ్ గారి యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మొత్తం ఫస్ట్ హాఫ్ వరకు మీరు ఏదైతే ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే ఆ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మీ మైండ్ పోద్ది. ఆ లెవెల్లో విజువల్స్ అయితే ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు చూసినా ఇది సెకండ్ టైం చూడడం పీసాక్స్ రావడం. బట్ నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్న. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీకి అన్నెసరీగా ఉండే ఒక పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు. ఒకటి అన్నెసరీ అనిపించింది తప్ప అది తీసేస్తే మిగతా మొత్తం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఎక్కడ కూడా ఒక ల్యాగ్ మూమెంట్ అని ఒక బోరింగ్ అని లేకుండా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ డ్రైవెన్తో వెళ్ళిపోయింది. అండ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమాని ఒక లవ్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టకుండా చాలా బాగా తీసుకున్నారు అన్న. ఇదైనా సరే అలాంటివి ఏం లేవు. ఒక పాజిటివ్ ఏంటంటే ప్రభాస్ గారి వాయిస్ అవుతో కొంచెం స్టార్ట్ అంటే అనిపించింది. అది ఏదో అక్కడెక్కడ ఉండొచ్చు అన్న. ఫైనల్గా ఏంటంటే మనకి నచ్చిందా లేదా అది ఒకటి చూసుకోవాలంటే చాలా మూవీలు కాంప్లికేట్ అనిపించింది. ఇప్పుడు దమ్ములో ఒక స్టోరీ ఒక పాయింట్ అయినా సరే లేదంటే అలా కొన్ని ఉన్నాయి. బట్ ఓవరాల్ గా సినిమా చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. ఆయన విలన్ గా చాలా సెట్ అయింది. ఎందుకంటే ఆయన వాయిస్ అయినా లేదంటే ఆయన యాక్టింగ్ స్టైల్ అయినా సరే చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ ఒక ఇదేంటంటే క్లైమాక్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం. ఏంటంటే చాలా రష్ గా క్లోజ్ చేసిన అనిపించింది. ఒక హనుమాన్ లో మనకి ఎలా అంటే అంతలేదన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హనుమాన్ లో ఒక ఫైనల్ గా ఒక దేవుడి క్యారెక్టర్ పడి అది నెక్స్ట్ లో తీసుకెళ్ళింది. కల్కిలో అయినా హనుమాన్ అయినా సరే అలాంటి ఫ్యాక్టర్ ఒకటి మిస్ అయింది. కానీ ఇప్పుడున్న వాడికి అయితే సరిపోతుంది. బట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఓజీ వరకు యాక్షన్ బ్లాక్స్, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్, గ్రాండ్ విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores లో పీపుల్స్ మీడియా వాళ్ళు ఇంత గ్రాండ్ గా తీస్తున్నారైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పెట్టినా సరే 600 crores పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా అయితే. కొందరు స్టార్ హీరోలు టైరాన్ హీరోయినా సిగ్గుదచ్చుకోండి. ఆయన పెట్టిన 60 crores ఎంత పెద్ద అవుట్పుట్ ఇచ్చాడో మీరు ఉన్నారు, మాట్లాడకూడదు. బట్ TFI లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్వల్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు విజువల్ పరంగా. నెక్స్ట్ లెవెల్ అన్న. నెక్స్ట్ లెవెల్. మిర్రర్ సినిమా చాలా బాగుందండి, నిజంగా ఎక్సలెంట్ మూవీ. అండ్ మనకి సూపర్ హీరో జోనర్లో ఇదివరకు మనం చాలా సినిమాలు చూసాం. హాలీవుడ్లోనే ఇలాంటివి రావడం చూసాం. బట్ టాలీవుడ్లో ఈ కాలంలో వచ్చిన బెస్ట్ ఫిలిమ్స్లో మిర్రర్ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సినిమాలో తేజ సజ్జా గారు అయితే అల్టిమేట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించారు. అయితే లాస్ట్ టైం మనకి హనుమాన్తో చూసాం ఆయన క్యారెక్టరైజేషన్. బట్ ఈ సినిమానే మరో నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈసారి నుంచి నిజంగా టాలీవుడ్లో అండ్ ఇండియన్ వైడ్ సూపర్ హీరో క్యారెక్టర్ కావాలంటే సూట్ అయ్యే పర్సనాలిటీ ఉంది అంటే తేజ సజ్జా మాత్రమే.
అంటే ఇప్పుడున్న జనరేషన్స్ అలాంటి మహిమలు అవన్నీ తంత్రాలు నమ్మొచ్చా ఏంటి కన్విన్సింగ్ అనిపిస్తుంది ఎస్ ఇట్లాగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ని అండ్ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మిక్స్ చేసి నిజంగా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు చూపించారు. అది మాత్రం మరో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పర్ఫార్మెన్స్. నిజంగా అదే అనిపిస్తుంది మనకు డిఫరెన్స్ ఇది సూట్ అవుతుంది లేదని, కానీ సినిమాటిక్గా దాన్ని ఎలా కలిపారు ఏంటి అనేది మాత్రం సినిమాలో చూస్తే అర్థమవుతుంది. కల్కి ఇలాంటి కొన్ని సీన్స్ అని కాపీ చేశారు అంటున్నారు, ఏం చెప్తారు? అట్లా లేదన్న, ఇప్పుడు సినిమా అంటేనే అట్లా ఉంటుంది కదా, ప్రతి సినిమాని అలా మనం డిఫరెన్స్గా చూసుకోకూడదు. ఒక్కో సినిమా ఒక్కో కంటెంట్తో వస్తుంది. మన ప్రతిదాన్ని కాపీ పేస్ట్ అనుకుంటే అన్ని సినిమాలు కాపీ పేస్ట్ అవుతాయి కదా, మొత్తం అన్నీ కూడా అంతే కదా. Finally ఏం చెప్తారు మిరాయి గారు? మిరా ఇంకా బ్లాక్ బస్టర్ మూవీ చూడాల్సిందే. ఫ్యామిలీతో అందరూ చూస్తే నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సూపర్ గా ఉందండి మూవీ. ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ సన్నివేశాలు మాత్రం బ్లాక్ బాస్టర్ గా ఉన్నాయి. ఇందులో ప్రతి క్యారెక్టర్ లో కూడా మన తేజ గారు మాత్రం ఇరగదీసేశారు. ఒక తల్లి క్యారెక్టర్ ఎలాగైతే చెయ్యాలో అలాగా శ్రేయ గారు మాత్రం సూపర్ గా చేశారు. ఇందులో మాత్రం చెప్పదగ్గ విషయం ఏంటంటే మన మంచు మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ ఇలా కూడా ఉంటాయా అని అనిపించే సన్నివేశాలు మాత్రం ఇందులో వేరే లెవెల్ గా ఉంది. విజువల్స్ ఎలా అనిపించాయి? సూపర్ గా ఉంది. మేము ఇంకా చెప్తా ఏమి లేదంటున్నాం కదా. ఇందులో విజువల్స్ మాత్రం ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు కూడా ఒక 150 రూపాయల ఖర్చులో ఇందులో ఏమీ లేదు. ప్రతి తగ్గ సన్నివేశాలు మాత్రం హై లెవెల్ గా ఉన్నాయి. అంటే నార్మల్ గా కల్కి సినిమాని కొంచెం కాపీ చేశారు అంటున్నారు. అలా ఏం లేదు కదా. ప్రతి ఒక్కరు కూడా ఇందులో అంటే ఒకదానికి రెట్టింపు చేయాలి అనుకున్న హై లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఒకదానికి కాపీ కాదుగా. ప్రతి ఒక్కటి కూడా ఇందులో మాత్రం మంచి మనోజ్ గారు మాత్రం విలన్ క్యారెక్టర్ ఇలా ఉంటాదా అని మనం రియల్ గా చూడాలి కాబట్టి జగపతి గారు, జయరామ్ గారు చాలా మంది యాక్టర్స్ సూపర్ గా ఉన్నారండి. జగపతి బాబు గారు మాత్రం ఏంటి సన్నివేశాలు ప్రతి సన్నివేశం కూడా అందులో ఒకరికొకరు పాత్ర సూపర్ గా ఉంది. హీరోయిన్ అంటే బ్యూటీ, ఆవిడ తగ్గ క్యారెక్టర్ గా ఆవిడ ప్రాణం పోసారు. స్కోప్ అంటే ప్రతి తగ్గ సన్నివేశాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ లో మాత్రం ఇచ్చారు. చాలా బాగుంది మూవీ, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ మూవీ, మస్ట్ ఫ్యామిలీస్ తో వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్క సీన్ కానీ మోస్ట్లీ గ్రాఫిక్స్ కానీ ఆదిపురుష్ కంటే చాలా బాగుంది, అసలు కంపేర్ చేయొద్దు. అండ్ తన మూవీ సెలెక్షన్ ఫస్ట్ నుంచి చూసుకుంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఎదిగారు కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూడండి. ఈ జనరేషన్ లో కనెక్ట్ అవుతుంది అంటే ఈ జనరేషన్ లో చాలా బాగా కనెక్ట్ అవుతుంది, చాలా అందరూ చూడాలి. 25 లో పెట్టి మహిమలు మంత్రాలు కొన్ని అలా పెట్టాడు కదా. అంటే అవి పిల్లలు చూస్తుంటేనే వెళ్ళి రియాలిటీ ఏంటో తెలుసుకుంటారు. ఎప్పుడు చూసినా అవి బాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ కాకుండా ఇలాంటివి కూడా చూస్తూ ఉండాలి. మన నాలెడ్జ్ అయితే చాలా పెరుగుతుంది. బాగుంది, ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ న్యూ. అంటే నార్మల్ గా అంటే కల్కి కొన్ని కాపీ చేశారు అంటున్నారు క్లైమాక్స్. ఇలా అనుకుంటూ వెళ్తే అన్ని మూవీస్ కాపీ అని అనుకోవాలి. బట్ యా, కాన్సెప్ట్ ఇస్ గుడ్. అండ్ మంచు మనోజ్ ఆల్సో యాజ్ అ విలన్ చాలా బాగా చేశారు. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ గ్రాఫిక్స్ వర్ సాటిస్ఫైయింగ్. యాక్చువల్ గా గ్రాఫిక్స్ లో డిసప్పాయింట్ అవుతానేమో అని ఒక ఉండే. బాగుంది, యా ఇట్స్ గుడ్ వాచబుల్. బీజిఎం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే చాలా మందికి బోర్డు ఉండే బీజిఎం అంటే కొన్ని సీన్స్ కి సెట్ అవ్వలేదు అన్నట్టుగా. బట్ ఒకవేళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ మూవీ సీన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. మేబీ somewhat better. Yeah, she's cute actually, but ఇంకొంచెం బెటర్. చాలా హట్టింగ్ ఉంది. అది విని ఒక రేంజ్ అంటే we want to do something special with that song అంటే ఆ సాంగ్ కోసం మెయిన్ గా హిట్ అయింది. ఆ సాంగ్ వల్లనే అంటే మూవీ రికగ్నైజేషన్ వచ్చింది. బట్ యా ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. మిరాయ్ చాలా బాగుంది బ్రదర్, నేను చెప్తున్నా కదా. అసలు టు బీ హానెస్ట్ ఇలాంటి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మనం ఎప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆ టైంలో చూసాము. మన ఈ జనరేషన్కి దేవుణ్ణి చూపిస్తూ దాంతోపాటు మంచి ఒక స్టోరీని తీసుకురావడం అనేది చాలా గ్రేట్. రీసెంట్గా చాలా సినిమాలు వచ్చాయి, వాటి వల్ల అసలు తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాలకి రావాలన్నా ఇంట్రెస్ట్ పోతుంది. అలాంటిది మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, ఈరోజు వచ్చిన మిరాయ్ అవ్వచ్చు, ఎవరైతే సినిమాకి రావడం కలెక్షన్లు తేవడం బాధ్యత అనుకుంటున్నారు కానీ అది మన బాధ్యత అని అందరికి చెప్తున్నారు కానీ సినిమా మంచిగా తీయడం కూడా ఒక బాధ్యతే. అది తీసిన రోజే అందరు బాధ్యతగా సినిమాకి వస్తారు, సినిమా చూస్తారు, కలెక్షన్లు కూడా అలానే వస్తాయి. ఇక ఒక విషయం చెప్పాలి అంటే మిరాయ్ సినిమా థియేటర్ బొమ్మ, ఖచ్చితంగా వచ్చి చూడాల్సిందే. విజువల్స్ అదిరిపోయినాయి బ్రదర్. అసలు
మీరు ఒక నార్మల్గా విజువల్స్ అనేది ఎప్పుడు వస్తుంది, స్టోరీ బాగాలేనప్పుడు వాడు ఎంత విజువల్ చూపించినా ఎలివేషన్లు పెట్టినా కానీ కనెక్ట్ అవ్వం. ఇక్కడ స్టోరీ బాగుంది, మిగతా విజువల్స్ అన్ని పక్కన పెట్టేయండి, స్టోరీ కనెక్ట్ అయితే సినిమా కనెక్ట్ అయిపోయినట్టే. ఆ కొంతమంది ఇంకే మనం ఏం చెప్పలేము. మనోజ్ గారు భయ్యా కంబ్యాక్ ఇచ్చాడు భయ్యా. మొన్న వచ్చిన భైరవం వచ్చి ఈ రోజు వచ్చింది అయితే అసలు బ్యాక్ పోయేది లేదు, తిరుగులేదు. విలన్ అన్న ఏదైనా చేసినా ఓకే, కానీ విలన్ గా మస్తు సెట్ అయింది సినిమాలో. అండ్ ఇంకొక విషయం మెయిన్ గా చెప్పాలి అంటే రాముని చూపించారు భయ్యా. అసలు అసలు దేవుని పెట్టి సినిమా తీసేశారు భయ్యా. గుడికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సినిమా అయితే అదిరిపోయింది. తేజ్ సజ్జా, ముందుగా తేజ్ సజ్జా గురించి చెప్తా. స్క్రిప్ట్ సెలెక్షన్, ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ పిచ్చి లేపుతున్నాడు. హనుమాన్ కన్నా బాగుందా అని అంటే చెప్పలేను, కానీ హనుమాన్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది అంతకన్నా ఎంజాయ్ చేయాలనే వచ్చాను. సినిమా బాగుంది. నేను చెప్తున్నా కదా, హనుమాన్తో పోల్చాల్సిన అవసరం లేదు. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఖచ్చితంగా థియేటర్కి వచ్చే చూడండి, పైరసీ ఎంకరేజ్ చేయకండి, అంతే. చాలా బాగుంది, క్రేజీ ఉంది మూవీ అయితే. అసలు చెప్పనే అవసరం లేదు. గూస్ బంప్ స్టఫ్ సినిమా మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంటే చాలా బాగా సెట్ అయింది, అందరూ చాలా బాగా చేశారు. అసలు ఆ పేరున ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్, డైరెక్షన్, ప్రొడక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సినిమాటోగ్రఫీ అన్ని చాలా బాగున్నాయి. వేరే లెవెల్ అసలు. అంటే వీళ్ళు తీసిన బడ్జెట్ కి ఆ విజువల్స్ అన్ని క్రేజీ, వేరే లెవెల్. చాలా కన్విన్సింగ్ అనిపిస్తాయి. వాళ్ళు రాముడిని చూపించిన విధానం కూడా అసలు ఎంత చాలా అంటే చాలా బాగుండింది, క్రేజీ ఉంది. రాముడు కనిపించిన ప్రతి సీన్ హైలైటే. తేజ సజ్జా యాక్టింగ్ హైలైట్. అసలు ఆయన చిన్నప్పుడు యాక్టింగ్ చూసి ఇప్పుడు ఆయన అలా చూస్తుంటే గూస్ బంప్స్ స్టఫ్, మొత్తం మూవీ అంతా గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా 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 బాగుంది. తేజ సజ్జా సెలెక్షన్, అసలు స్క్రిప్ట్ సెలెక్షన్ అంటేనే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆల్రెడీ. అండ్ ఆ లాస్ట్ 15 minutes అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పటికి తను చెప్పినట్టు ఇప్పటికి నాకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా చాలా బాగుంది. అంటే ఇలాంటి సబ్జెక్ట్స్ తేజ సజ్జా అంటే పదే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే హిట్ ట్రాక్ వస్తుంది. అది ఆల్రెడీ తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్సే ఎంచుకుంటున్నాను అని చెప్పేసి. అంటే ఆబ్వియస్లీ మన మిథాలజీని తను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. అది నచ్చే ఇంతమంది వస్తున్నారు, అది కూడా చూడండి మీరే. ఆబ్వియస్లీ సో మనోజ్ గారి విలన్ పర్ఫార్మెన్స్ ఎలా? నెక్స్ట్ లెవెల్. అది కూడా యాక్చువల్ గా తనకి చాలా మంచి కంబ్యాక్ అని అనిపించింది నాకైతే. చాలా చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా న్యాచురల్ గా ఉంది మొత్తం. నాకు ఒకటే డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే హీరోయిన్ కి యాక్టింగ్ రాలేదు. అవునా? యా, నాకు అలా అనిపించింది. మరి అంటే వైబ్ ఉంది సాంగ్ కూడా తీసేశారు కదా? అవును తీసేశారు, బట్ తీసేసిన ఇట్స్ ఓకే. యాక్చువల్ గా మూవీ రన్ టైం ఎక్కడ కూడా బోర్ కొట్టింది, ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టిందని అనిపించదు. ఆ సాంగ్ తీసేయడమే మంచిది. దాని బదులు అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఒక 1 second 2 seconds కూడా ఎప్పుడు బోర్ కొట్టిందని అసలు మనకు అనిపించదు. కిషోర్ తిరుమల గారు ఫస్ట్ టైం యాక్టింగ్ చేశారు, భయపడేటువంటి ఒక క్యారెక్టర్. అవును, బీజిఎం అసలు యాక్చువల్గా నోట్ దిస్ పాయింట్, బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ లాస్ట్ 5 minutes అయితే ఇచ్చి పాడేశాడు. అండ్ నా ఆటో వచ్చేసింది. అంటే ఈగల్ 2 సీన్స్ నాకు పర్సనల్ గా ఈగల్ అంత నచ్చలేదు, బట్ చాలా మందికి నచ్చుతుంది. నాకు ఎందుకు అంత చాలా క్రీపీగా అనిపించింది అనమాట ఈగల్. బట్ ఇంకొంచెం బాగుండొచ్చు మేబీ, బట్ చాలా మందికి నచ్చుతుంది డెఫినెట్ గా సినిమా. ప్లస్ తేజ సజ్జా యాక్టింగ్, బీజిఎం, ఆ లాస్ట్ 15 minutes శ్రేయ కూడా టాప్ నాచ్. అసలు చాలా బాగున్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. కల్కి లేదు నాకేం అలా అనిపించలే. కల్కి అనిపించలేదు, ఒక చిన్న బిట్ కలేజా లాగా అనిపించింది. జస్ట్ ఒక 3-4 seconds అంతే. ఎగ్జాక్ట్లీ అదే. నెక్స్ట్ లెవెల్, కంపల్సరీ థియేటర్స్ కి వచ్చి చూడాల్సిందే. ప్రభాస్ యాక్చువల్లీ వర్స్ట్ పార్ట్, నేను ఫస్ట్ 3-4 minutes మిస్ అయిపోయాను. క్యామియో రోల్ లేదు, అది జస్ట్ వాయిస్ ఓవర్ అన్నమాట. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, బట్ ఆ ఫ్యూ వాయిస్ ఓవర్ చాలా బాగుంది. పార్ట్ 2 ఏం లేదండి. హనుమాన్ కి మిరాయ్ కి కంపేర్ చేస్తే మిరాయ్ బాగుంది.